స్థానిక చెట్టివానిపాలెంలో ఏర్పాటు చేసిన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రధాన కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బలిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 500 మంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బలిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరానని, అగనంపూడి ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చాలా మంది వైసీపీలో చేరుతున్నారని, వీరి సంఖ్య మరింతగా పెరగనుందని చెప్పారు. అంతకుముందు మంత్రి గుడివాడ అమర్నాథ్ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి గుడివాడ కుటుంబ సభ్యులు, మింది గ్రామస్తులు, గాజువాక నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, గుడివాడ అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల కార్యాలయం ఇక్కడికి రావడం, గుడివాడ అమర్నాథ్ గారు ముఖ్యమంత్రి గారు గాజువాక నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా, అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ఝాన్సీ గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఈ కార్యాలయం దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కొంచెం లైట్ సింపుల్గా చేశాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత 5 సంవత్సరాల సంక్షేమ పాలన, అభివృద్ధి కార్యక్రమం అవన్నీ రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా ఇటువంటి కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఏ రాష్ట్రంలో గ్రామ స్థాయి, వార్డు స్థాయి, విద్యా, వైద్య రంగాల్లో నాణ్యమైన మార్పు తీసుకొచ్చి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందించేవారు నాడు అదేవిధంగా నూతనంగా 16 సుమారుగా హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీ నిర్మాణం, ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుల నిర్మాణం, కేవలం మన రాష్ట్రంలో 3 కోట్లు, 4 కోట్లు, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్, 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మన ప్రభుత్వాలు. ఆశీర్వదించాలి. అదేవిధంగా ఇక్కడ గాజువాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ పట్టించుకొని పెండింగ్లో ఉన్న సమస్యలు కానీ అన్నీ కూడా మరి ప్రజలకు మెరుగ్గా సేవలు అందించాలి. రాబోయే తప్పకుండా గుడివాడ అమర్నాథ్ అత్యధిక గెలిపించాలని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని కూడా అత్యధిక మెజార్టీ సింగనమల నుంచి ఒక టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకి టికెట్ కేటాయించినది చంద్రబాబు చాలా సులభంగా మాట్లాడారు. అది వాళ్ళ నైజం. కోట్ల రూపాయల మూట్లు కట్టుకున్న వాళ్ళకి సీట్లు ఇచ్చే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. సామాన్య కార్యకర్తలని వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. సామాన్య కార్యకర్తలని పార్లమెంటు చట్టసభల్లో, పార్లమెంటు సభలకు పంపాలి, శాసనసభలకు పంపాలని గొప్ప ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు సామాన్య కార్యకర్తలుగా ఉన్న మైలవరంలో జడ్పీసీ సభ్యులుగా ఉన్న యాదవ్ సోదరుడు శాసనసభకు పంపారు. అదేవిధంగా సింగనమలలో శాసనసభకు పంపడం కోసం అభ్యర్థిగా నిర్ణయించారు. అదేవిధంగా సింగనమలలో ఎస్సీ నియోజకవర్గంలో ఒక టిప్పర్ డ్రైవర్గా ఉన్న అతను పార్టీ కార్యకర్తగా ఉన్న శాసనసభ అభ్యర్థిగా నిర్ణయిస్తే దానికి ప్రతిపక్ష నాయకులుగా హేళన చేస్తున్నారు. అంటే బలహీన వర్గాలంటే, దళితులంటే వీళ్ళ రాజకీయాల్లో రానివ్వకూడదనే కదా వాళ్ళ ఉద్దేశం. పెత్తందారులను అందుకే అంటున్నాం, ఊరికనే అంటున్నాను మేము. పెత్తందారులకి, పేదలకి జరుగుతున్న పోరాటం అని మేము గత 5-6 నెలల నుంచి కూడా అందుకే చెప్తున్నాం. వీళ్ళు బీసీలను అనగదొక్కాలని, ఎస్సీలను అనగదొక్కాలని, వాళ్ళని రాజకీయంగా పైకి రానియకూడదని. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ని బీసీ స్థానాలు ఇక్కడ ఉండే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా
ఎక్కువ శాతం తీసేసి ఎస్సీలు ఉండే ప్రాంత గిరిజనులు ఉండే ప్రాంతంలో కూడా ఓసీ అభ్యర్థులు వచ్చే కార్యక్రమం చేస్తారు. ఎక్కడో